రామేశ్వరం వెళ్ళి శివయ్య దర్శనం చేసుకొని మాకున్న కష్టాలన్నీ దేవుడికి చెప్పుకుందామనేసి వెళ్ళాము. కానీ అనుకోకుండా మా ఆయనకి నాకు మధ్య పెద్ద గొడవ జరిగింది. ఎవరి వల్ల జరిగింది, ఎందుకు జరిగింది అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటా. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. నా ఫేస్ చూడండి, చాలా సీరియస్గా ఉంది. జస్ట్ 5 మినిట్స్ అయిందంతే మా ఆయనకి నాకు మధ్య గొడవ జరిగి. సో ఎందుకు జరిగింది అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే మేము ఇప్పుడు రామేశ్వరం రైల్వే స్టేషన్లో అయితే దిగాము. ఎర్లీ మార్నింగ్ 4:30కి. అక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చి రూమ్ తీసుకోవాలి కదా. రూమ్ కోసం అయితే బయటకు వెళ్తున్నాము. ఇదిగోండి, ఇప్పుడైతే మేము ఆటోకి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ లగేజ్ అంతా సరిపోదనేసి ఇట్లా కారు అయితే మాట్లాడుకున్నాము. ఇక్కడ లాంగ్వేజ్ వచ్చి తెలుగు మాట్లాడరు, మొత్తము తమిళే మాట్లాడతారు. సో నాకు తమిళ్, హిందీ కొంచెం కొంచెం తెలుసు. ఇంకా మా ఆయన అయితే కొంచెం ఇంగ్లీషు, అట్లా ఏదో ఒకటి మాట్లాడుకొని ఎట్లా ఒకటి పోతున్నాము. ఇదిగోండి, ఫస్ట్ ఒక రూమ్ చూసాం, కానీ అది గుడికి దూరం అనేసి వద్దనుకున్నాము. దగ్గరగా కొంచెము ఉండే రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇదిగోండి, ఈ రూమ్ రెంట్ వచ్చి 800 పర్ డేకి అయితే మార్నింగ్ 6:30కి బయలుదేరాము. స్నానం చేసి దేవుడి దర్శనం చేసుకుందామనేసి ఇక్కడికి వచ్చి వెళ్దాము అనేసరికి సుమారుగా 1.5 కిలోమీటర్ పైన ఉంటుంది. ఇంకా నేను మా ఆయన మా అత్త నడుస్తాము. మా మామ అంత దూరం నడచలేడు కాబట్టి నేనైతే చెప్పా, అలా రిక్షాలో పంపిద్దాంలే, మనం నడుచుకుంటూ వెళ్దామని చెప్పిన. వీళ్ళు ఏం చేసినారు, వద్దు అందరము మెల్లిగా నడుచుకుంటా పోదాము అన్నారు. నేను వినకుండా, వద్దులే మీ నాన్నకు మళ్ళీ కాలు నొప్పులు పెడతాయి, పంపిద్దాంలే కార్తీకాను మీ నాన్నను అని చెప్పా. సరే పంపించారు. వాళ్ళు ఏం చేశారు, ఆ రిక్షా అతను మాకన్నా ముందే స్పీడ్గా వాళ్ళని తీసుకెళ్ళాడనమాట. ఇంకా చూసుకోండి, మా అత్తకి మా సార్కి టెన్షన్ ఎత్తుకొనింది. వద్దంటే నువ్వు రిక్షాలో పంపిస్తా, అతను ఎక్కడ వదిలేసినాడో ఏమో పాపను, మీ మామను, మా నాన్నను అనేసి నా మీద గొడవ వేసుకున్నాడు. అయ్యో ఎక్కడికి పోలే, అక్కడ ఆచి కనిపిస్తుంది కదా, అక్కడే ఉంటాలే అని చెప్పేసి చెప్తున్నా కూడా వినడం లేదు. నువ్వు చాలా విరుద్ధము. ఇప్పుడు పాప ఎక్కడ పోయిందని ఎట్లా వెతుకులాడాలా మనము? ఆ రిక్షా అతను కూడా కొత్తాడు, ఎక్కడ తీసుకుపోయినాడో ఏమో అనేసి ఇద్దరు, మా అత్త మా ఆయన ఇద్దరు పరిగెత్తున్నారనమాట. నేనైతే నాకైతే నమ్మకం ఉంది, ఎక్కడికి పోతారు చెప్పండి, మా మామ దగ్గర ఫోన్ కూడా ఉంది, ఫోన్ చేస్తే ఎత్తుతాడు కదా, ఎందుకో అంత టెన్షన్. నేనైతే హ్యాపీగా నడుచుకుంటూ అక్కడ ఒక బాటలు తీసుకున్నా, అదే నీళ్ళు తీసుకుపోదాము, ఎవరికైనా ఇద్దామనేసి ఒక బాటలు తీసుకున్నా. నేనైతే మెల్లిగా నడుచుకుంటా అలా వీడియో తీసుకుంటా ఇక్కడ సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ రామేశ్వరంలో ఫేమస్ ఏంటంటే ఇదిగోండి, గవ్వలు. రకరకాల గవ్వలు మనం చూడాలనుకుంటే ఖచ్చితంగా రామేశ్వరం అయితే రావాలి. మనం చూసింటాము కొన్ని గోమతి చక్రాలు, మామూలు గవ్వలు అలాంటివి చూసింటాము, కానీ ఇట్లా రకరకాల గవ్వలతో చేసిన ఇట్లా చిన్న చిన్న బుట్టలు, ఏదైనా సరే గవ్వలతోనే తయారు చేసి పెట్టున్నారు. ఆఖరికి మనము బ్రాస్లైట్ లాగా వేసుకుంటాం కదా, అది కూడా గవ్వలతో చేసి పెట్టిండారు. ఇదిగోండి, ఇక్కడ ఇవైతే పంచెలు అనమాట. దేవుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు పంచెలు కట్టుకోకపోతే చాలా మంచిది. మామూలు డ్రెస్సులు అయితే వెళ్ళొచ్చు, కానీ పంచె కట్టుకుంటే ఇంకా మంచిది అన్నట్టు, కట్టుకోకపోతే మంచిది. ఇదిగోండి గవ్వలు. సముద్రం దగ్గరే ఉంది కాబట్టి రామేశ్వరంలో ఫేమస్ ఏంటంటే ఈ గవ్వలు అనమాట. చిన్న గవ్వల నుంచి పెద్ద గవ్వల వరకు ఉన్నాయి, శంకు చక్రాలు అనమాట. శంకు చక్రాలు, తర్వాత అవేంటివి దక్షిణామూర్తి శంకు, ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. 5 ఘాట్లు ఉన్నాయి ఇక్కడ సముద్రం దగ్గర. ఈ సముద్రాన్ని మనము హిందూ మహాసముద్రము అంటారు. ఈ సముద్రంలో వాటర్ అన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే ఉప్పు నీళ్ళు మొత్తము. సముద్రంలో ఉప్పు నీళ్ళే, బాత్రూముల్లో ఉప్పు నీళ్ళే. బాత్రూముల్లో అయితే కొంచెం బెస్ట్ అనుకోవచ్చు, ఇక్కడైతే ప్యూర్ అంతా ఉప్పు నీళ్ళు అనమాట. ఎక్కడెక్కడోళ్ళు వచ్చారనమాట. మాకు ఇద్దరు పరిచయం అయినారు. ఏ ఊరు మీద అంటే ఉత్తరప్రదేశ్ అన్నారు. మేము వెంటనే అంటే కుంభమేళ జరిగింది కదా అక్కడైనా అని అడిగాము. అవును అంటే, ఇంకా అంత దూరం నుంచి వచ్చారా అని చెప్పి అడిగితే అవునవును అని చెప్తున్నారు వాళ్ళు. ఇంకా ఫస్ట్
నేను, మా పిల్ల, తర్వాత మా సారు, మా అత్త, నేను, మా అత్త, మా మామ, మా పిల్ల ముగ్గురము నలుగురం వెళ్ళాము స్నానానికి. మా ఆయన అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాడు అనమాట. ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారంటే స్నానాలు చేసి మునిగేసి సముద్రంలో ఇసుకతో శివలింగం చేస్తున్నారు. అయితే రామేశ్వరం గర్భగుడిలో శివయ్య ఎట్లా ఉన్నాడంటే సేమ్ ఇసుకతో చేసింటాం కదా మనము శివలింగము, అట్లనే ఉన్నాడనమాట గర్భగుడిలో. నేనైతే బాగా గమనించిన అనమాట, అట్లా ఉన్నాడు. ఇక్కడ స్నానం చేసేసి తర్వాత ఇక్కడ శివలింగం ఉంది కదా, ఇక్కడ మనం టెంకాయ కొట్టుకొని పూజ చేసుకొని తర్వాత మనము 22 బావుల 22 బావులు వాటర్ పోసుకోవాలి అంటారు కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ సముద్ర స్నానం చేసి తర్వాత 22 బావుల్లో నీళ్ళు పోసుకోవడానికి వెళ్ళాలి. ఇక్కడైతే నాకు కొంచెం జలుబు చేసింది, వాయిస్ కూడా కొంచెము డిఫరెంట్గా ఉంటుంది, ఏమనుకోకండి ప్లీజ్. అయితే మేమందరము ఇక్కడ స్నానం చేసిన తర్వాత అక్కడ ఇదిగోండి బోట్లు, నిజంగా ఆ షిప్పులన్నీ చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేనైతే ఏమనుకున్నా అంటే ఒక్కసారైనా అట్లా కొంచెం మా ముందుకి రావచ్చు కదా అనేసి చూస్తున్నాను అనమాట. ఇదిగోండి 6:30 అయింది అంతే టైం. ఎంత జనం వచ్చారు అంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, అందుకనేసి మార్నింగ్ అందరూ వచ్చేసారు. ఇంకా నేనైతే టెంకాయ తీసుకొని టెంకాయ అయితే కొడుతున్నా అనమాట. ఇదిగోండి ఇక్కడైతే నేను మునుగుతున్నాను. మా వాళ్ళందరూ ఏమంటున్నారంటే ఇంత ధైర్యంగా మునుగుతాండవు నువ్వు, ఇంకా కొంచెం ముందుకు పో. వాళ్ళు ఏమంటున్నారు, వెనక ఉండి కొంచెం మునుగు, ఇంకా కొంచెం ముందుకు పోతావు, భయం లేదు అంటున్నారు. భయం ఎందుకు చెప్పండి, మాకన్నా ముందుగా ఇంకా ఎంతోమంది మునుగుతున్నారు. నాకైతే అస్సలు అట్లా భయం ఉండదు అనమాట. ఎలా పెడితే అలా జరుగుతుంది అనుకుంటా, అంతే, ఇంకేం లేదు. ఇదిగోండి మా అత్త కూడా మునుగుతుంది. ముఖ్యంగా ఈ రామేశ్వరం రావడానికి కారణము మా అత్తే. కాశీకి వెళ్ళింది 4 years బ్యాక్. అప్పటి నుంచి రామేశ్వరం పోవాలి అంటే మాకు టైం దొరకడం లేదు. ఏదైనా సరే మనం అనుకుంటే ఎక్కడికి పోలేము, ఆ టైం రావాలి, ఏదైనా జరగాలి. మనం అనుకుంటాం కానీ అయ్యో ఇట జరిగిందంట వాళ్ళకు అనేసి అనుకుంటాం కదా, అది తప్పు. ఎప్పుడు ఏం జరగాలో అనేది మనకు ముందే దేవుడు రాసి పెట్టింటాడు కాబట్టి అట్లనే జరుగుతుంది. ఇంకా 4 ఏళ్ళ నుంచి మేము అనుకుంటుంటే ఇప్పటికి కుదిరింది ఇక్కడికి రావాలనేసి. ఇంకా మా అత్త మా మామ అందరము స్నానం చేసిన తర్వాత వీళ్ళైతే అది పిండ ప్రదానం అంటారు కదా, అదైతే చేయించుకున్నారు మా అత్త వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ తెలుగు మంత్రాలు చదివే అతనైతే లేడంట, ఇంకా వస్తాడా ఇంతకు, లేకపోతే ఇక్కడ ఎవరైనా ఉన్నారంటే ఒక ఆయన అయితే ఉన్నాడు కానీ ఎక్కడో ఉన్నాడు, అటు సైడ్ పోండి అని చెప్పారు. అయితే అక్కడ వరకు ఎవరు పోతారులే అనేసి అటు చూస్తూ ఉంటే ఇంకా ఒక అతను అయితే పిలిచాడు, నాకు వస్తుందిలే కొంచెం తెలుగు, రండి అనేసి కూర్చున్నాడు. అంటే వాళ్ళు మంత్రాలు చదివేటప్పుడు తెలుగు మంత్రాలు చదివితే మనకు అర్థమవుతుంది, తమిళ చదివితే మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి. అందుకనేసి ఇంకా తెలుగు అతను అయితే బాగుండు అనుకున్నాము, ఇతనికి కొంచెం వస్తుంది అంటున్నాడు. ఇంకా వెంటనే కూర్చున్న తర్వాత బియ్య పిండి ఇచ్చాడనమాట. దీంతో ఒక 6 ముద్దలు చెయ్యి అనేసి. ఇంకా మా అత్త అయితే వాటర్ వేసి కలుపుతుంది చూడండి. బియ్య పిండి ఇచ్చారు, దాంట్లో కొన్ని నల్ల నువ్వులు కూడా వేశారనమాట. ఎవరైనా రామేశ్వరం వస్తే ఖచ్చితంగా ఇలా ప్రదక్షిణ అదే పెద్దవాళ్ళకు పిండాలు పెడతారంటారు కదా, అట్లా చేయించుకుంటే చాలా మంచిదనమాట. ఇక్కడ రామేశ్వరంలో కానీ లేదంటే కాశీలో కానీ ఇట్లా చేయించుకుంటే చాలా మంచిది. నేను వీడియో తీస్తుంటే అతను తీయకు అని చెప్తున్నాడు. నేను అంత పూజ మొత్తం చేసినాక తీసుకో, ఏమి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు తీయకు అంటున్నాడు. సరేలే అనేసి అది మొత్తం చేయించుకొని పూజ ఇంకా సముద్రంలో పిండాలు వదిలేసి ఇంకా ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ అసలైన కథ ఉంది. 22 బావులు నీళ్ళు అంటారు కదా, ఇక్కడేనండి ఉండేది. మొత్తం 22 బావులు నీళ్ళు అయితే పోపించుకున్నాము. బకెట్ అయితే పోయారు కానీ కొన్ని అలా చల్లుతారు. ఒక బకెట్ చిన్న 2 లీటర్ల బకెట్తో మొత్తం ఒక 100 మందికి పడేటట్లు అట్లా చల్లుతారు. బకెట్లతో అయితే పోయారు. ఇంకోటి ఏంటంటే
లోపల వీడియో తీసేదానికి అలో లేదు. మా ఫోన్లన్నీ కూడా లాకర్లో పెట్టేశాము. అందుకనేసి మాకు మేము అదే 22 బావులు నీళ్ళు పోసేటప్పుడు అవంతా కూడా నేను వీడియో పెట్టలేదు దీంట్లో అయితే. అక్కడ అలో లేదనమాట. ఇంకా మేము స్నానం 22 బావులు నీళ్ళు పోసుకొని బయట వచ్చినాము ఇక్కడ దేవుడి దర్శనానికి అనేసి. ఇదిగోండి, అయితే టెంపుల్ చాలా బాగుంది. ఎక్కడ పోయినామో అనేది తిరిగి రావడానికి చాలా కష్టం అనిపిస్తుంది. ఒకళ్ళే పోతే చాలా కష్టం అనిపిస్తుంది. మాకు దేవుడి దర్శనం అంతా చేసుకొని బయట వచ్చేసరికి సుమారుగా 9:30 అట్లా అయిందనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్ మా రామేశ్వరం టెంపుల్ అయితే. సో ఎవరైనా రామేశ్వరం రావాలనుకుంటే ఖచ్చితంగా 22 బావుల నీళ్ళు అయితే పోపించుకోండి. చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా మనకి. మా వాళ్ళందరూ ముందర పోయినారు. నేను ఒకదాన్ని ఇక్కడ వీడియో తీసుకుంటా ఉన్నాను. యాడికి వచ్చి నీకు వీడియో గోలే, దేవుడు నన్ను సరిగ్గా మొక్కున్నావా లేదా అనేసి అంటున్నాడు మా సారు. ఇంకా ఈవినింగు మా రూమ్ నుంచి ఫుడ్ తినేదానికి వెళ్తున్నాం టెంపుల్లో అనమాట. ఇదిగోండి, ఇంకా కాఫీ అయితే తాగాము. ఇక్కడ కాఫీ 20 రూపీస్ అంట, టీ అయితే 15. నేనైతే కాఫీ, ఇంకా అందరైతే టీ తాగాము. మా పిల్ల ఇక్కడ ఆడుతుంది అనమాట. మేము అసలు చాలా దూరం నడిచాము, దగ్గర ఒక 8 కిలోమీటర్స్. మా పిల్ల అయితే ఎక్కడ కూడా కూర్చోలేదనమాట, అలసటే అనిపించలేదు. తనేమో ఎగురుకుంటూ పోతుంది, మాకే కాళ్ళు నొస్తున్నాయి. ఇది ఈవినింగ్ తీసిన వ్లాగ్ అనమాట. అన్నానికి అయితే పోతున్నాము. అయితే ఫుడ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ 3 పూట్ల పెడతారు ఫుడ్కి ఏమి ఇబ్బంది లేదు. అది అండి, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రామేశ్వరం ఎలా ఉంది అనేది నేను ఈ వీడియోలో మొత్తం మీకు చూపించిన అనమాట. నాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నా. తెలియనిటివి ఆ ఊరికే చెప్పకూడదు కదా, అది మంచిది కాదు. ఉన్నది ఉన్నట్టే చెప్పాలి కాబట్టి నాకు తెలిసినంతలో మీకు చెప్తున్నా. ఇక్కడికి భోజనానికి వచ్చినాము. ఇదిగోండి, చాలామంది ఉన్నారు. ఓయమ్మ మాకు ఇప్పుడు భోజనం దొరుకుతుంది అనుకున్నా కానీ ఒక్కసారి సుమారుగా ఒక 500-600 మందికి భోజనాలు ఒక్కొక్కసారి. నైట్ అయితే ఉప్మా పెట్టారు, ఉప్మా, సాంబారు, చట్నీ.